అమ్మ ప్రేమ 21వ భాగం. కళ్ళు తెరిపించారు. ఒకరోజు సుమ ఎప్పటిలా కాలేజీ నుంచి తిరిగి వస్తుంటే మార్గ మధ్యలో స్వాతి కనిపించింది. సుమను చూసిన స్వాతి, హాయ్ అక్క, ఎలా ఉన్నావు? హే స్వాతి, నువ్వా? నేను బాగున్నాను, కానీ నీవేంటిక్కడా? నాకు ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఖాళీగా ఉండటం ఎందుకని ఇక్కడే దగ్గరలో కంప్యూటర్ క్లాస్కి వెళ్తున్నాను. హో, మంచిది. సెలవులను వృధా చేయకుండా. అవునక్క, డాడీ నన్ను ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలని చెబుతుంటాడు. అవును, మరి నేర్చుకుంటేనే కదా అన్నీ తెలిసేది. అప్పుడే అందరితో మాట్లాడగలం, పోటీ పడగలం. అవునక్క, డాడీ కూడా అదే చెబుతారు. ఆడపిల్లలు దేనిలోనూ తక్కువ కాదు అని. ఈ తక్కువ ఎక్కువ కాదు గాని ఆధారంగా ఉండాలి, అంటే సపోర్టుగా ఉండాలి. ఇది ఎప్పుడు తెలిసి వస్తుందంటే మనకి కూడా అన్నింటిపై అవగాహన ఉన్నప్పుడు. అవగాహన ఎలా వస్తుంది? చదువు వలన అక్క? అవును, చదువు వల్లనే. కానీ కేవలం 4 గోడల మధ్య చదివే చదువు వల్లనే కాదు. మరి ఎలా అక్క? సమాజాన్ని కూడా చదవాలి. అప్పుడే ఏది మంచో ఏది చెడ్డో అన్నింటిపై అవగాహన వస్తుంది. అవును, భలే చెప్పావు. నీవు అన్నట్టే ఈ సమాజాన్ని కూడా చదవాలి. చదువుతావు, కానీ ఇంతకీ నీ కంప్యూటర్ క్లాస్ ఎక్కడా? అదిగో అక్కడ రోడ్డు ఉందే, దాని అవతలే ఎన్ఎస్ కంప్యూటర్స్లో అని చూపిస్తుండగా ఒక ముసలావిడ రోడ్డు దాటటానికి ఇబ్బంది పడుతూ కనిపించింది. దానిని గమనించిన సుమ వెంటనే వెళ్ళి ఆ ముసలావిడను దగ్గరుండి చెయ్యి పట్టుకుని రోడ్డు దాటించింది. అయ్యో బామ్మ, రోడ్డు దాటుతున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని దాటాలి. అవునమ్మా, నిజమే. కానీ నాకు చూడటానికి కళ్ళు లేవమ్మా. అవునా బామ్మ? అయ్యో. అవునమ్మా. సరే బామ్మ, నీ ఒక్కదానివే ఉన్నావు, నీతో ఎవరు రాలేదా? లేదమ్మా, నేనొక్కదాన్నే. మరి నీకెవ్వరూ లేరా? ఉండకే, చెట్టంత కొడుకున్నాడమ్మా. అయినా నాకే కర్మ. ఏమమ్మా, ఏమైంది? అయినా ఎవరున్నా మన అవసరం ఉన్నంత వరకేదమ్మా. అది తీరాక ఇలాగే ఉంటుంది. అయితే నిన్ను నీ కొడుకు? అవునమ్మా, మీరనుకున్నది నిజమే. నా కొడుకే నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. ఆస్తులన్నీ తీసుకున్నాడా? కేవలం ఆస్తులే కాదమ్మా నేనాడికిచ్చింది. మరి ఇంకేంటి? అంతా వివరంగా చెప్పు బామ్మ. నాకదెందుకమ్మా, మీకు నా బ్రతుకేదో నేను బ్రతుకుతాను. అయినా నేను ఎంతకాలం బ్రతుకుతాను తల్లి. మీకు ఆలస్యం అవుతుంది, వెళ్ళి చదువుకోండమ్మా. పర్వాలేదు, చెప్పమ్మా, ఏం జరిగిందో? ఏముంటుందమ్మా, నాకదంతా విషాదమే. నాకు పెళ్ళైన కొంతకాలానికి మా ఆయన చనిపోయాడు. అప్పటికే నాకొక కొడుకు. అప్పటినుంచి కాయా కష్టం చేసి చదివించి మంచిగా పెంచాను తల్లి. మరేమైంది? ఒక్కగానొక్క కొడుకు కదా అని అల్లారు ముద్దుగా పెంచాను. తరువాత చెడు సావాసాల వల్ల దారి తప్పిపోయింటాడు, అంతేనా అమ్మా? అవునమ్మా, అక్షరాల. నేడు సమాజంలో ఎంతో మందికి ఇదే జరుగుతుంది. వారికి రెక్కలు రానంతవరకే, వచ్చాక మన అవసరం లేదు. అవునమ్మా, వాడికిప్పుడు నేను భారమైపోయాను. ఆస్తి కాకుండా ఇంకేదో ఇచ్చాను అన్నావు, అదేంటి? అవా, నా కళ్ళమ్మా, నా కళ్ళు. నీ కొడుక్కి ఏమైందని ఇచ్చావు? ఒకరోజు స్నేహితులతో తాగి కారులో వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి కళ్ళు పోగొట్టుకున్నాడు. అందుకని నీ కొడుక్కి నీ 2 కళ్ళే ఇచ్చేశావు. ఏమి అమ్మలే, మీ పిల్లలు ఎటువంటి వారైనా
లోకం దృష్టిలో ఎంత చెడ్డవాడైనా మీ కళ్ళకు ఉత్తములుగా కనపడతారు. అందుకే అంటారు, సృష్టిలో అమ్మ ప్రేమకు మించిన ప్రేమ లేదంటారు. ఇప్పుడు వింటున్నాము. తరువాత ఏం జరిగింది? అప్పటి వరకు ఏదో చిన్న చితక పనులు చేసేదాన్ని. ఇక కళ్ళు లేకపోవటంతో ఇంటి దగ్గరే ఉండటంతో నా కొడుక్కి భారమై ఒకరోజు హాస్పిటల్కి వెళ్దామని తీసుకొనొచ్చి మధ్యదారిలో వదిలేసి వెళ్ళిపోయాడమ్మా. నీవేమీ బాధపడలే. మీ ఊరు నీకు తెలుసు కదా. పక్కవారి సహాయం తీసుకుని మీ ఊరికెళ్ళి మీ ఊరిలో ఎవరికీ చెప్పలేదా? లేదమ్మా, వాడైనా చల్లగా ఉండాలి. మళ్ళీ నేను భారం ఎందుకు? మరిప్పుడు ఎక్కడుంటున్నావు? ఏదో చెట్టు కింద ఉంటాను. సరే, బయలుదేరు. నీవు కూడా మాతో మా ఇంటికొస్తున్నావు. సుమా, మనతోనా? అవును, మనతోనే మా ఇంటికి. హో సుమా, రియల్లీ గ్రేట్. నేనా? మీతోనా? వద్దు తల్లి. అదే మీ కూతురింటికనుకో, నేను మీ మనవరాన్ననుకో, అప్పుడు కూడా రావా? నిజంగా నీకు చేతులెత్తి మొక్కాలి తల్లి, ఏ తల్లి కన్న బిడ్డవో అంటూ ముగ్గురు సుమ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. బామ్మను చూసి రాధ ఏమంది? బామ్మ మళ్ళీ తన కొడుకును కలిసిందా లేదా? తర్వాత భాగంలో చూద్దాం.